ప్రపంచవ్యాప్తంగా జరిగే పలు సంఘటనల నుండి ఎంపిక చేసిన ఆసక్తికర అంశాల విశ్లేషణ సమాహారం ఫోర్సైట్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమానికి స్వాగతం. రోజులాగే ఈరోజు కూడా ప్రపంచంలో జరిగిన ఎన్నో సంఘటనలను పూర్తిగా పరిశీలించి అందులో భారతదేశానికి భారతీయులకు ఆసక్తి కలిగించే 5 అంశాలను ఎంపిక చేసి మీ ముందు ఉంచుతున్నాం. ఈ అంశాలు మీకు ఆసక్తి కలగజేస్తాయని ఆశిస్తూ ఈ 5 అంశాలు మేము ఎంపిక చేసినవి ఏమిటంటే, అందులో మొదటిది అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ను మొదటిసారి కలవనున్నారు. వీరు ఎందుకు కలుస్తున్నారు, ఈ కలయికలో ఎలాంటి చర్చ వచ్చే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి అంశం, భారత్ బంగ్లాదేశ్ల మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ భారత బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్లు ఆన్లైన్ విధానంలో కలుసుకొని మాట్లాడారు. ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం. ఈరోజున్న భారత్ బంగ్లాదేశ్ల సంబంధాల అంశాన్ని పరిశీలిస్తే ఎందుకు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఆ మాటలు ఏమేమి వీళ్ళు చర్చించుకున్నారో ఆ సందర్భంగా అన్నది కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. దీని యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది అన్నది. ఇక తదుపరి అంశం, మనకి తెలుసు, మనకి ఎంతో మిత్రదేశమైన మారిషస్. ఆ మారిషస్లో అధికార ప్రధానమంత్రి భారతీయ మూలాలకు చెందినవాడు, అలానే ప్రతిపక్ష నాయకుడు కూడా భారతీయ మూలాలకు చెందినవారు. అక్కడ ఆ దేశపు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలు ఈరోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయో మనం విశ్లేషించుకుందాం. ఇక తదుపరి అంశం, ఉన్నట్లుండి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రపంచంలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి, అకస్మాత్తుగా సంభవిస్తున్నాయి. ఆ మార్పుల్లో బద్ధశత్రువులైన సౌదీ అరేబియా, ఇరాన్లు వాటి యొక్క ఆర్మీ చీఫ్ల కలయిక జరిగింది. అంటే సౌదీ అరేబియా ఆర్మీ చీఫ్ ఇరాన్ను సందర్శించారు. అక్కడ ఇరానియన్ ఆర్మీ చీఫ్తో పాటు ప్రధానమంత్రి ఇతరత్ర అధికారులతోనూ అక్కడ ఉన్న నాయకులతోనూ కలుసుకున్నారు. ఉన్నట్లుండి ట్రంప్ ఎన్నికైన తర్వాత జరిగిన కీలక పరిణామాల్లో ఇదొకటి. మరి దీని ప్రభావం గల్ఫ్ దేశాల్లో ఎలా ఉండబోతోందో చూద్దాం. ఇక చివరి అంశం, ఇప్పటి వరకు గల్ఫ్లో ముఖ్యంగా ముస్లిం తీవ్రవాద ముఠాలు లేదా సోకాల్డ్ స్వాతంత్ర పోరాట గ్రూపులు, వీటన్నింటికీ ఆయా దేశాలకు మధ్యవర్తిత్వం ఖతార్ వ్యవహరిస్తూ వస్తోంది. అంటే ఖతార్ ప్రధానంగా వీళ్ళందరి మధ్యలో ఒక అనుసంధానకర్తగా ఉంది. అటువంటి ఖతార్ ఈరోజు ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో చర్చలను నేను ముందుకు తీసుకెళ్లను, ఈ చర్చల నుంచి అంటే మధ్యవర్తిత్వం నుంచి వైదొలుగుతున్నాను, ఇంకా మీ వ్యవహారాన్ని మీరే తేల్చుకోండి అని స్పష్టం చేసేసింది. ఇది డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత జరిగిన పరిణామం. అంటే డొనాల్డ్ ట్రంప్ ఎంపిక ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం నలుమూలల ఎన్నో మార్పులకు కారణమవుతోందని చెప్పవచ్చు. ఆ మార్పుల్లో ఇది ఒకటి. ఇది మనం ఈరోజు పరిశీలించబోయే చివరి అంశం. ఈ అంశాలన్నీ ఒక రకంగా ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలే. ఈ అంశాలను భారతదేశం కూడా నిశ్చితంగా గమనిస్తోంది. అందుకనే మనం వీటిని ఎంపిక చేశాము. ఇందులో మొట్టమొదటిది, ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ను మొదటిసారి వైట్ హౌస్లో కలుసుకోబోతున్నాడు. రానున్న బుధవారం అంటే రేపు కాక ఎల్లుండి ఈ సమావేశం జరగనుంది. ఇలా ట్రంప్ బైడెన్ అధికారికంగా కలుసుకోవడం గత 5-6 ఏళ్లలో ఇది మొట్టమొదటిసారేమో. ఎందుకంటే అమెరికాలో ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం ఏమిటంటే, ఓడిపోయిన లేదా పదవీ కాలం ముగిసిన అధ్యక్షుడు
కొత్తగా ఎన్నికైన అధ్యక్షుణ్ణి అధ్యక్ష భవనానికి ఆహ్వానించి అక్కడ విందు ఇవ్వడమే కాకుండా తన అధ్యక్ష పదవీ కాలంలో తాను ఏమేమి చేశాను, ఎలాంటి అంశాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, తాను తీసుకున్న పాలసీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏది కొనసాగించాలి, ఏది మార్పు చేసుకోవచ్చు లాంటి సలహాలు సూచనలు ప్రస్తుతం దిగిపోయే అధ్యక్షుడు కొత్త అధ్యక్షుడికి ఇస్తాడు. ఇది ఏ దేశంలోనైనా జరిగే ఒక లాంఛనప్రాయమైన సమావేశం. అంటే పరిపాలన కంటిన్యూటీగా ఉండడానికి దిగిపోయే అధ్యక్షుడు రాబోయే అధ్యక్షుడికి సలహాలు సూచనలు అందజేస్తారు. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఓడిపోయిన సందర్భంలో ఇలాంటి సమావేశాన్ని ట్రంప్ నిర్వహించలేదు. ఎందుకంటే ఆ రోజు ట్రంప్ ఓటమినే అంగీకరించలేదు, బైడెన్ గెలుపునే ఆమోదించలేదు. కానీ ఈసారి గత అధ్యక్ష ఎన్నికల్లో, అంటే ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన తర్వాత, అంటే పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించిన తర్వాత బైడెన్ గతంలో పాటించిన సాంప్రదాయానికి అనుగుణంగా ట్రంప్ను అధ్యక్ష భవనానికి ఆయన ఆహ్వానించారు. బుధవారం అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11 గంటలకు ట్రంప్ అధ్యక్ష భవనానికి వెళ్ళి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ని కలవనున్నాడు. మరి ఈ సమావేశంలో ఏమేం చర్చకు వస్తాయి అన్నది అత్యంత ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. సాధారణంగా ఇలాంటి సమావేశాల్లో దిగిపోయే అధ్యక్షుడు బహిరంగంగా చెప్పలేని చాలా అంశాలని కొత్తగా రాబోయే అధ్యక్షుడికి వెల్లడించడమో, తాను ఏ పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను, వాటిల్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతవరకు ఉంది, ఏముంది, వాటి యొక్క ప్రాధాన్యతను కొత్తగా కాబోయే అధ్యక్షుడికి వివరించడము, తద్వారా ప్రభుత్వ వ్యవహారాలను కొనసాగించేలా చూసుకోవడము జరుగుతూ ఉంటుంది. అయితే పూర్తి విభిన్నమైన నిర్ణయాలు తీసుకోవడము, విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఈ ఇరువురు వ్యక్తులు, ఇది మనస్తత్వాలే కాదు, నిర్ణయాలు కాదు, సైద్ధాంతికంగా విభిన్నమైన సైద్ధాంతిక మూలాలకు ప్రతీకలుగా నిలిచే వీరిరువురు ఈరోజు మొదటిసారి లాంఛనప్రాయంగా కలవడం. ఈ కలయికలో బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడి ప్రతి నిర్ణయాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్న వేళ ప్రభుత్వ పాలన సజావుగా కొనసాగించడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఏ ఏ అంశాలని కొంతమేర అయినా ట్రంప్ కొనసాగిస్తే బాగుంటుంది అన్న అంశాలను బైడెన్ ప్రస్తావించే అవకాశం ఈ సమావేశంలో ఉంది. మరొక ఊహాగానం ఏం వినివస్తోందంటే, ముఖ్యంగా యుక్రెయిన్కు ఇస్తున్న మద్దతు ఏదైతే ఉందో ఆ మద్దతును కొనసాగించాల్సిన అవసరాన్ని బైడెన్ నొక్కి ఒక్కాణించే అవకాశము ఉందని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే యుక్రెయిన్ విషయంలో ట్రంప్ స్పష్టంగా ఉన్నాడు, ఈ యుద్ధం నిలుపుదల చేయాలని ఆయన పట్టుదలగా ఉన్నాడు. రష్యా అధ్యక్షుడితో టెలిఫోన్ కాల్ మాట్లాడినప్పుడు కూడా ప్యూటిన్కు స్పష్టంగా చెప్పాడు, ఈ యుద్ధం ఎప్పుడు ముగిస్తారో నాకు స్పష్టంగా చెప్పండి అని. అందుచేత ఈ ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుత పాలకుడు అయిన బైడెన్ ఏదైతే విధానాన్ని తీసుకున్నాడో ఆ విధానానికి పూర్తిగా విరుద్ధమైన విధానం కాకుండా కొంత యుక్రెయిన్కు మేలు కలిగించే విధానాన్ని తీసుకోమని బైడెన్ చెప్పే అవకాశం ఉందని, ఇలాంటి కొన్ని అంశాలలో ప్రస్తుత విధానాలని కొంతమేరైనా కొనసాగించాలని, కొంత మార్పు చేసుకోవచ్చనే సూచన బైడెన్ జారీ చేయనున్నారనేది అక్కడ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం. దీంతోపాటు ఈ ప్రభుత్వ మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు ప్రశాంతంగా జరగడానికి కావాల్సిన చర్యలను ఇరువురు చర్చించనున్నారనేది. ఏది ఏమైనప్పటికీ ఇరువురు వైరుధ్య భావాలు కలిగిన వ్యక్తులు మొదటిసారి గత 6-7 సంవత్సరాల్లో ముఖాముఖి కలవడం ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ముఖాముఖి కలయిక ప్రభావం, ఫలితం ఎలా ఉంటుందో అమెరికా ప్రజలు, అమెరికన్ రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది అమెరికన్ రాజకీయ విశ్లేషకులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ రాజకీయ విశ్లేషకులు అన్ని దేశాల్లో కూడా కొంత ఆసక్తి రేకెత్తి చూస్తున్న అంశం. ఇక రెండవ విషయం, అది ఈ
ప్రపంచంలో బంగ్లాదేశు ఆర్మీ చీఫ్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజున్న బంగ్లాదేశ్ భారత్ ఆర్మీలున్న పరిస్థితి ఒక రకంగా బోర్డర్లో ఒకళ్ళకొకళ్ళు ఎదురుగా తుపాకులు పట్టుకొని నిలబడి ఉన్న పరిస్థితి. ఈరోజు భారత్ వ్యతిరేక ఉద్యమాలు బంగ్లాదేశ్లో జరుగుతూ ఉంటే ఏం చేయాలనో పాలుపోని పరిస్థితి అక్కడ ఉంది. భారత్ వ్యతిరేక ఉద్యమాలే కాదు, నిరసన ప్రదర్శనలే కాదు, వ్యతిరేక వైఖరి, మతతత్వవాదం, హిందువులపై దాడులు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇది మొత్తం భారత్ బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలను పూర్తి స్థాయిలో ఇబ్బందుల్లోకి నెట్టివేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత 6 నెలలుగా భారత్ బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటువంటి స్థితిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈరోజు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్, భారత ఆర్మీ చీఫ్లు ఇద్దరూ ఆన్లైన్ పద్ధతిలో వర్చువల్గా సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకుర్ ఉజ్ రెహమాన్, భారతదేశ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీలు గత వారం సుమారు 2 గంటల పాటు ఆన్లైన్లో సంభాషించుకున్నారు. బంగ్లాదేశ్ భారత్ బోర్డర్లలో నెలకొన్న పరిస్థితులు, బంగ్లాదేశ్ భారత్లలో నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటి మీద ఎటువంటి విషయాలు, ఎటువంటి చర్యలు తీసుకోబడ్డాయి, అంతేకాకుండా బంగ్లాదేశ్ భారత్ల మధ్య షేక్ హసీనా సమయంలో జరిగిన ఈ డిఫెన్స్ సహకార ఒప్పందాలు, అంటే ఈ సైనిక పరమైన సహకారం ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాలు ఏమైతే ఉన్నాయో వాటి పురోగతి ఎలా ఉంది, వాటి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్నది ఈ సమావేశంలో చర్చకు వచ్చిందనేది 2 ఆర్మీలు విడుదల చేసిన ప్రకటన ద్వారా మనకి తెలుస్తోంది. అంతేకాకుండా ఈ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాకర్ ఉజ్ రెహమాన్ భారతదేశ ఆర్మీ అధికారులతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి. ఈయన భారత్తో సత్సంబంధాలు కోరుకునే వ్యక్తి కూడా. అలాంటి వ్యక్తి ఈరోజు ఆర్మీ చీఫ్తో స్వయంగా ఆన్లైన్లో మాట్లాడారు అని అంటే అదేదో ఆయన స్వయంగా తీసుకున్న నిర్ణయం, ఆయన ఏదో ఒంటరిగా దాన్ని తీసుకున్న నిర్ణయం అని మనం అనుకోవడానికి లేదు. అక్కడ బంగ్లాదేశు అధ్యక్షుడు, బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న చీఫ్ అడ్వైజర్ వీళ్ళందరి సలహా సూచనలతో ఈ చర్చలు జరుగుంటాయనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా బంగ్లాదేశ్ అధ్యక్షుడు అక్కడ జరుగుతున్న అల్లర్లపై, హింసావాదంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆర్మీ చీఫ్ కూడా పలు సందర్భాల్లో అక్కడ జరుగుతున్న హింసావాదంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితులు మనకి తెలుసు. అలాంటి స్థితిలో ఈరోజు ఈ 2 దేశాల ఆర్మీ చీఫ్లు మాట్లాడుకోవడం ఒక రకంగా ఒక మంచి పరిణామం. భారత్ బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలలో దిగజారిపోవడాన్ని ఇది కొంతమేర నిరోధిస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు భారత్ మీద పడకుండా చూడాల్సిన బాధ్యత అక్కడ ఆర్మీదే. సరిహద్దుల్ని కాపాడేది అక్కడ ఆర్మీదే. అందువల్ల అక్కడ నెలకొంటున్న తీవ్రవాద సంస్థల ప్రభావం భారత్ మీద పడకుండా అడ్డుకోవాల్సింది కూడా అక్కడ ఆర్మీనే. కాబట్టి ఈరోజు భారత్తో సత్సంబంధాలు కలిగిన బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ భారత ఆర్మీ చీఫ్తో మాట్లాడడం ఏదైతే ఉందో, అంటే భారత ఆర్మీ చీఫ్ ద్వివేదితో మాట్లాడడం ఏదైతే ఉందో ఇది ఒక రకంగా శుభపరిణామం. బంగ్లాదేశ్ భారత్ల మధ్య దిగజారిపోతున్న సంబంధాలకు కొంతమేరైనా ఇది ఫుల్ స్టాప్ పెట్టే అవకాశము లేకపోలేదు. అయితే ఉన్నట్లుండి ఇలాంటి పరిణామం ఎందుకు జరిగింది అని తెలుసుకునే వారికి బంగ్లాదేశ్లో పరిణామాలకు అమెరికాలోని బీడెన్ యొక్క మద్దతు ఉందనేది బహిరంగంగా చెప్పకపోయినా కొంతమేర గూఢచారి వర్గాల్లో ఉన్న సమాచారం. మహమ్మద్ యూనస్ అనబడే వ్యక్తి ఈరోజు ఎవరైతే బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారో ఆయన బీడెన్తో పాటు అమెరికాలోని డీప్ స్టేట్ వర్గాల మద్దతుతోనే ఆయన ఆ పదవికి రాబడ్డాడనేది తెలుసు.
అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ డీప్ స్టేట్ ఓటమి చెందడం, ట్రంప్ అధికారంలోకి రావడం వల్ల మహమ్మద్ యూనస్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అటువంటి పరిస్థితులలో ఈరోజు భారత్ బంగ్లాదేశ్ల మధ్య సంబంధాల పునరుద్ధరణకు బంగ్లాదేశ్లోని సైన్యము, అధ్యక్షుడు, అక్కడ ఉన్న ఇతర రాజకీయ పార్టీలు ప్రయత్నించడం అనేది అక్కడ నెలకొని ఉన్న సంఘర్షానికి అర్థం పడుతుంది. ఏది ఏమైనప్పటికీ భారత్తో స్నేహ సంబంధాలు కావాలనుకునే వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడగలిగే పరిస్థితి తలెత్తడం మంచిది. భవిష్యత్తులో ఇది బంగ్లాదేశ్, భారత్ల మధ్య ఇబ్బందికరమైన పరిణామాలను దూరం చేసే రోజు దగ్గరలోనే ఉందని మనకు తెలియజేస్తోంది. ఇది మనం ఈరోజు ఎంపిక చేసుకున్న రెండవ అంశం. ఇక మూడవ అంశం ఏదైతే ఉందో అది మనకు అత్యంత మిత్రదేశము, హిందూ మహాసముద్రంలో మనకి సైనిక పరంగాను రాజకీయంగాను ఎంతో కీలకమైన దేశము మారిషస్. ఈ మారిషస్లో ఎక్కువ భారతీయ మూల సంతతికి సంబంధించిన వారే అక్కడ నివసిస్తూ ఉంటారు. భారతీయ మూల సంతతికి చెందిన వ్యక్తులే అక్కడ సహజంగా రాజ్యమేలుతూ ఉంటారు. అక్కడ రెండు ప్రధాన కూటములు బంగ్లాదేశ్లో ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న బంగ్లాదేశ్ కూటమి ఏదైతే ఉందో దానికి ప్రవింద్ జగన్నాథ్ ఈయన నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ప్రధానమంత్రి. ఆయనకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షానికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తి కూడా భారతీయ మూలాలకు సంబంధించిన వ్యక్తి. ఆయన కూడా నవీన్ రామ్ గులాం. ఈయన అక్కడ ప్రస్తుత ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ తండ్రుల నుంచి వారసత్వాన్ని పుంజుకున్నవారే. నవీన్ రామ్ గులాం ఆయన తండ్రి రామ్ గులాం నుంచి రాజకీయాలను వారసత్వంగా పుణికిపుచ్చుకున్నారు. ఈ ప్రవింద్ జగన్నాథ్, అరవింద్ జగన్నాథ్ అనే ఆయన తండ్రి గతంలో ఆయన ప్రధానమంత్రిగా కూడా చేశారు. ఆయన నుంచి ఈయన రాజకీయాల్ని వారసత్వంగా పొందారు. ఈ రెండు కుటుంబాలు ఈరోజు మారిషస్ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటే ఇద్దరు భారతీయ మూలాలకు చెందిన వాళ్ళే. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ భారత్తో సత్సంబంధాలే కోరుకుంటారు. సత్సంబంధాలు ఎవరు అధికారంలో ఉన్నా కొనసాగించారు. భారత్కు మారిషస్లో ఒక కీలకమైన సైనిక స్థావరం ఏర్పాటు చేసుకోవడంలో కూడా వీళ్ళిద్దరూ ఎంతగానో సహకరించారు. అలానే ఇటీవల బ్రిటన్ నుంచి ఈ గార్షియో ద్వీపాన్ని, మారిషస్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో కూడా వీళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. అయినప్పటికీ కూడా అధికార ప్రతిపక్షాల మధ్య ఉండే సహజమైన ఈ విభిన్న ధోరణుల కారణంగా వీళ్ళిద్దరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అక్కడ పోటీ పడుతూ ఉంటారు. ఒకళ్ళు గెలిస్తే ఒకళ్ళు ప్రధానమంత్రి, లేదు ఓడిపోతే మరొకరు ప్రతిపక్ష నాయకుడు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగేటప్పుడు కూడా చాలా వివాదాలు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో రకరకాల టెలిఫోన్ కాల్స్ బహిరంగపరిచాయని ఆఖరికి సోషల్ మీడియానే అక్కడ ఎన్నికల సమయంలో నిషిద్ధం విధించారు. అంతేకాకుండా రకరకాల స్కాములు వీటన్నిటి మీద కూడా అక్కడ ఎన్నికల ప్రచారాంశాలు చేపట్టబడ్డాయి. వీటన్నింటి కారణంగా ప్రస్తుత ప్రధానమంత్రి ప్రవింద్ జగన్నాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓటమి దిశగా సాగుతున్నారనేది ఎన్నికలు జరిగిన తర్వాత జరపబడిన సర్వేల ద్వారా తెలియవస్తోంది. ఈ రామ్ గులాం ఎవరైతే ఉన్నారో ఈ నవీన్ రామ్ గులాం గెలుపు దిశగా సాగుతున్నారనే వార్తలు మనకి వస్తున్నాయి. ఇంకా మారిషస్లో కౌంటింగ్ జరుగుతోంది. మరికొన్ని గంటల్లో ఈ సర్వేలు ఏవైతే చెప్పాయో ఆ ఫలితాలే అక్కడ వస్తాయా? ప్రస్తుత ప్రధానమంత్రి నిజంగా ఓడిపోతారా? కొత్త ప్రధానమంత్రి అధికారంలోకి వస్తాడా? లేదా చాలా చోట్ల చూసినట్లు సర్వేలే ఉల్టా అయి ఈ ప్రస్తుత ప్రధానమంత్రి మరొక 5 ఏళ్ళు కొనసాగుతారా అన్నది వేచి చూడాల్సిందే. మరికొన్ని గంటల్లో ఈ మొత్తం ఫలితం మనకి రాబోతోంది. ఈ ఫలితం కూడా ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్న తేడా చాలా తక్కువ మాత్రమే ఓట్లకు సంబంధించి. అయినప్పటికీ ఈ తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. కానీ ప్రస్తుత ప్రధానమంత్రి నిన్న ఒక స్టేట్మెంట్ ఇస్తూ
తమ పార్టీ ఓటమి దిశగా సాగుతోందని ఒక వ్యాఖ్య చేశారు. దాంతో ఆయన ఓడిపోతున్నారనే విషయాన్ని అంగీకరించారనేది ప్రతిపక్షాలు చేస్తున్న వాదన. ఏది ఏమైనప్పటికీ కొన్ని గంటల్లో రేపటికి మారిషస్లో ఎవరు గెలుపు సాధించారో ఎవరు ఓడిపోయారో తేలనుంది. ఎవరు గెలిచినా ఓడినా వారిలో ఎవరు ప్రధానమంత్రి అయినా వారందరూ భారతీయ మూలాలకు సంబంధించిన వారే కాబట్టి ఇది భారతదేశానికి గర్వకారణం. భారత్తో వీళ్ళిరువురు సన్నిహిత సంబంధాలు కలిగిన వాళ్ళకి కాబట్టి భారత్ మారిషస్ సంబంధాల్లో పెద్దగా మార్పేమీ ఉండదు. ఇది తదుపరి అంశం మనం ఎన్నిక చేసుకున్నది. దీని తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన వేళ ఒక కీలక పరిణామం గల్ఫ్లో చోటు చేసుకుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన 2-3 రోజుల్లో చాలా పరిణామాలు గల్ఫ్లో జరిగాయి. హిజ్బుల్లా మేము సంధికి సిద్ధమన్నారు, హమాస్ సంధికి సిద్ధమనే ప్రకటించారు, ఇరాను మేము అమెరికాతో యుద్ధం కోరుకోవడం లేదు, ఇక్కడ అశాంతి నెలకొల్పాలని అనుకోవడం లేదు, మేము అమెరికాతో చర్చలు సాగిస్తాము, ట్రంప్తో మంచి సంబంధాలు ఉంటాయని స్టేట్మెంట్ ఇచ్చింది. అలానే ఉన్నట్టుండి ఖతారు హమాస్ను తమ దేశం నుంచి, అంటే హమాస్ నాయకుల్ని తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశించింది. ఈ జరుగుతున్న పలు సంఘటనల నేపథ్యంలో హోతీలు కూడా మేము సూయజ్ కాలువ గుండా వెళ్ళే పడవలపై దాడులు చేయమని, తమ మీదకు వస్తేనే తాము ప్రతీకార దాడులకు దిగుతామని, ఇదంతా సెల్ఫ్ డిఫెన్స్ కోసమే చేస్తున్నామని ప్రకటించింది. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా గల్ఫ్లో జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జాగ్రత్త అనేది ఇప్పుడు ఒక అడుగు మరీ ముందుకేసేసినట్లు మనకి కనిపిస్తోంది. సౌదీ అరేబియా, ఇరాన్ పక్కపక్క దేశాలు. ఈ 2 దేశాలు, ఒకటి సున్నీ దేశం, ఒకటి షియా దేశం. ఈ 2 దేశాలు సైద్ధాంతికంగా విభేదాలు కలిగిన దేశాలు. అలానే యమన్లో ఇరాన్ హోతీలకు మద్దతిస్తుంటే సౌదీ అరేబియా యమన్ ప్రభుత్వానికి మద్దతిస్తోంది. అలానే సిరియాలో అక్కడ అధ్యక్షుడు బషీర్కు ఇరాన్ మద్దతిస్తుంటే అధ్యక్షుడిని దించాలని సౌదీ అరేబియా ప్రయత్నిస్తోంది. అట్లనే లెబనాన్లోనూ సౌదీలు, ఇరాన్లు ఒకళ్ళపై ఒకళ్ళు కత్తులు దూసుకునే పరిస్థితి. ఇలా ఒక రకంగా 2 వైరి వర్గాలకు చెందిన ఈ 2 దేశాలు, ఆ 2 దేశాల మిలిటరీలు ఈరోజు ఎందుకో ఒక్కసారిగా మన ఇద్దరం కలిసి పనిచేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయానికి వచ్చాయి. ఆ అభిప్రాయానికి అనుగుణంగా సౌదీ అరేబియా మిలిటరీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇరాన్ మిలిటరీ చీఫ్ జనరల్ మొహమ్మద్ బఘేరీని ఇరాన్లో నేరుగా కలవడానికి వెళ్ళారు. సౌదీ అరేబియా మిలిటరీ చీఫ్ ఫయద్ అల్ రువాలి, ఈయన అక్కడ జనరల్ స్టాఫ్ ఆఫ్ మిలిటరీ, ఆయన ఇరాన్ జనరల్ స్టాఫ్ ఆఫ్ మిలిటరీ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ బఘేరీని ఇరాన్ రాజధాని టెహ్రాన్లో వెళ్ళి కలిశారు. ఈ కలయిక చాలా ఆసక్తి రేకెత్తించింది. ఎందుకంటే ఉన్నట్టుండి 2 వైరి వర్గాలకు చెందిన వైరుధ్యమైన భావాలు కలిగిన షియా సున్నీ దేశాల ఆర్మీ చీఫ్లు ఒక్కసారిగా కలవడమే కాకుండా భవిష్యత్తులో 2 దేశాల భద్రతా దళాల మధ్య కొంత కోఆపరేషన్ని పెంచుకోవాలని నిర్ణయించారు. దీని అర్థం ఏమిటి? నిన్నటిదాకా కత్తులు దూసుకున్న వీళ్ళిద్దరూ ఈరోజు ఒక్కసారిగా స్నేహితుల్లాగా మారాలని నిర్ణయించుకోవడమే కాకుండా 2 దేశాలు నావికా దళంలోనూ వైమానిక దళానికి సంబంధించిన అంశాలలోనూ పరస్పరం సహకరించుకోవాలని కూడా అభిప్రాయపడ్డారట. మరి దీని అర్థమేమిటో, ఎందుకు ఇలా ఒక్కసారిగా ఈ 2 దేశాలు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నాయో అని అక్కడ గల్ఫ్ దేశాల పరిణామాలను గమనించే విశ్లేషకులను అడిగితే డొనాల్డ్ ట్రంప్ మహిమ ఆ స్థాయిలో ఉందనేది వాళ్ళు చెప్తున్న మాట. అంటే డొనాల్డ్ ట్రంప్ సందేశం చాలా సింపుల్. యుద్ధాలు వద్దు, అనవసరంగా కొట్టుకోవద్దు, తీవ్రవాదం అవసరం లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకోండి. అంటే ఇది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో ఈరోజు మనం చూస్తున్నాం. అలాంటి ఒక వింత పరిణామాలకు దారితీసిన సంఘటన ఇది.
ఈ సంఘటన భవిష్యత్తులో గల్ఫ్లో ఎలాంటి రాజకీయ మార్పులకు కారణమవుతుందో, గల్ఫ్ మొత్తంలో శాంతి నెలకొల్పడానికి ఇది ఒక ముందడుగు అవుతుందా, లేదా ఇది అశాంతి నెలకొల్పడానికి కారణమవుతుందా, వేచి చూడాల్సిందే. ఏది ఏమైనప్పటికీ ఇది గల్ఫ్లో ఇప్పుడు జరుగుతున్న ఒక ఆసక్తికర పరిణామం. దీని భవిష్యత్తు త్వరలోనే మనకి తెలుస్తుంది. ఇక చివరి అంశం మనం ఈరోజు ఎంపిక చేసుకున్నది, అది ఖతార్ ఈరోజు హమాస్ ఇజ్రాయెల్ మధ్యవర్తిత్వం నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత బీడెన్ అంటే డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ ఓడిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తన పదవీ కాలం ముగిసేలోగా ఇజ్రాయిల్ హమాస్ యుద్ధాన్ని నిలుపు చేయాలని బీడెన్ నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఎందుకంటే ఆ క్రెడిట్ తనకే దక్కాలని బీడెన్ భావిస్తున్నారు. గత సంవత్సర కాలంగా బీడెన్ ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నారనేది అది ఎన్నికల్లో ప్రచారాంశంగా కూడా మారింది. కాబట్టి దీనిని ముగించాలనేది బీడెన్ పట్టుదల. ఈ నేపథ్యంలో అమెరికా స్పష్టంగా ఖతార్కు ఒక సందేశాన్ని పంపించింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లింకన్ ఇటీవల ఇజ్రాయెల్ హమాస్ వీళ్ళందరినీ ఖతార్లో కలిశారు. ఖతార్లో కూడా అక్కడ ఉన్న రాచర్య రాజుని వీళ్ళందరినీ కూడా ఆయన కలిశారు. ఆ కలయికలో ఆయన ఒక స్పష్టమైన సందేశాన్ని ఖతార్ రాజుకు అందజేశారు. అదేమిటంటే, యుద్ధాన్ని మేము చెప్పినట్లు ముగించండి. ఒకవేళ ముగించకపోతే ఈ చర్చలు పూర్తిగా నిలిపివేస్తాము. హమాస్కు ఎలాంటి సానుభూతి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. అలాంటి మద్దతు సానుభూతి ఖతార్ కూడా ప్రకటించడానికి వీల్లేదు అని స్పష్టంగా తేల్చి చెప్పేశాడు. ఎందుకంటే ఈరోజు ఖతార్లో హమాస్ కావచ్చు, హిజ్బుల్లా కావచ్చు, తాలిబాన్లందరూ ఉండడానికి కారణం అమెరికానే. ఎందుకంటే అమెరికా వీళ్ళందరితో సంబంధాలు పెట్టుకోవడానికి, ముఖ్యంగా సిఐఏ కారణంగా వీళ్ళందరినీ ఖతార్లో ఉండేందుకు ఖతార్ రాజును అంగీకరింపజేసింది. ఎక్కడో ఒక చోట వీళ్ళతో మనకి సంబంధాలు ఉండాలి కదా, పరిస్థితులు అదుపు తప్పితే వీళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఉండాలి కదా అని ఆ రోజు అమెరికా ఖతార్ను మీరు వీళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వండి అని చెప్పింది. ఈరోజు అలా ఆశ్రయం పొందిన వీళ్ళందరూ కూడా ఏ ఉద్దేశంతోనైతే అమెరికా వీళ్ళకి అవకాశం కల్పించిందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం లేదు. కాబట్టి అమెరికా చెప్పినట్లు వినడం లేదు. కాబట్టి ఈరోజు అమెరికా అదే ఖతార్కు స్పష్టంగా వీళ్ళందరినీ దేశం నుంచి వెళ్ళగొట్టండి, ఒకవేళ వెళ్ళగొట్టకపోతే ఖతార్తో అమెరికా శత్రుత్వాన్ని తీసుకొనాల్సి వస్తుందన్న స్పష్టమైన సందేశాన్ని ఈరోజు అందజేశారు. డొనాల్డ్ ట్రంప్ ఎంపిక కారణంగా కూడా ఈ స్పష్టమైన సందేశం ఖతార్కు అందింది. ఆ నేపథ్యంలోనే ఖతార్ హమాస్ నాయకులకు చాలా ఖచ్చితంగా చెప్పింది, మీరు పీస్ డీల్ను అంగీకరించి బందీల్ని విడుదల చేస్తారా, ఒకవేళ విడుదల చేయలేకపోతే బందీలు చనిపోయారని ప్రకటిస్తారా, బందీలు ఉన్నారా లేదా చెప్తారా అని హమాస్ నాయకుల్ని ఖతార్ స్పష్టంగా అడిగితే హమాస్ నాయకులు చేతులు ఎత్తేశారు. దాంతో ఖతార్ అమెరికా యొక్క మూడును, ట్రంప్ వ్యవహార శైలిని గమనించి హమాస్ నాయకులందరూ దేశాన్ని విడిచి వెళ్ళాలని ఆదేశించింది. ఇప్పుడు మీరిద్దరి మధ్యలో ఇప్పటి వరకు నేను చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నాను, ఇక ఈ విషయాన్ని మీరే తేల్చుకోండి, ఈ విషయంలో అమెరికా ఎలా ముందుకెళ్లాలనుకుంటుందో అది అమెరికా, ఇజ్రాయిల్, మిగతా వారి ఇష్టం అని చెప్పి ఈరోజు స్పష్టంగా ప్రకటించేసింది. అంటే ఈరోజు స్పష్టమైన విధాన నిర్ణయం ఏమిటంటే అమెరికా మద్దతు ఇజ్రాయెల్కు ఉంటుంది, మిగతా వాళ్ళు ఏదైతే తీవ్రవాదం పేరుతో, అంటే స్వాతంత్ర పోరాటం పేరుతో తీవ్రవాదాన్ని రేకెత్తిస్తున్నారో వాళ్ళందరూ దాన్ని ముగించాల్సిందే. ఇది ఈరోజు గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా ఖతార్ ఇచ్చిన సందేశం. సో ఈ సందేశంతో ఇరాన్ యాక్సిస్గా పేరు గడించిన హోతీలు, హిజ్బుల్లా, సిరియా, ఇరాక్లోని షియా ముఠాలు, అలానే హమాస్కు వేరే మార్గం లేకుండా పోయింది. ఈరోజు వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఇజ్రాయెల్తో శాంతి చర్చల్లో పాల్గొనాల్సిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఈ శాంతి చర్చలు ఎలా జరుగుతాయి, భవిష్యత్తులో ఎక్కడ జరుగుతాయి, ఎవరు మధ్యవర్తిత్వం వహిస్తారు, ఏ దిశగా ఇవి
పరిష్కారం అయ్యే అవకాశం ఉందో వేచి చూడాల్సిందే. అప్పటిదాకా అయితే ఈరోజు ఈ శాంతి చర్చలన్నీ నిలిపివేయబడినట్లే. వీటికి పరిష్కారం ఏందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు గల్ఫ్ ఉండిపోయింది. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం మిగిలిపోయింది. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండబోతాయి ఏమిటి అనేది ఇక రాబోయే ట్రంప్ అధ్యక్ష పదవీ కాలమే మనకి తెలియజేయనుంది. ఇవి ఈరోజు ప్రపంచ దేశాల్లో జరిగిన 5 ఆసక్తికర సంఘటనలను మేము కొంతమేర మీకు వివరించే ప్రయత్నం చేశాం. ఇవి మీకు ఆసక్తి కలిగించాయని ఆశిస్తూ నేటి ఈ విశ్వదర్శన్ కార్యక్రమానికి సెలవు. రేపు 4 సైడ్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో కలుద్దాం.